సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ. సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక 2 అవర్స్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా. అండ్ ఈ సినిమాకి సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్. అండ్ అలాగే శ్రీదేవి గారు వీటి చేస్తున్నారు. అలాగే నరేష్ గారు, రూపలక్ష్మి గారు, అజయ్, సత్య, అభినవ్ గోముఖం, ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు. అండ్ డెఫినెట్ గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను. సో డెఫినెట్ గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి ఈ సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏం లేదండి, ఆడియన్స్ ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాను. ఆ 2 అవర్స్ నరేషన్ లో నచ్చితే సినిమా చేస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, విజువల్ గా కానీ ఆడియో పరంగా, సినిమా క్వాలిటీ పరంగా అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ అండి, వెంకటేష్ అనే అబ్బాయి. అతను ఇక్కడే పక్కన మిత్తిపాడు అబ్బాయి. సో తను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి, తను యూఎస్ లో మాస్టర్స్ చేశాక ఆల్మోస్ట్ 5 years నుంచి నా దగ్గరే ఉన్నాడు. సో తన ఫస్ట్ ఫిలిం, డెఫినెట్ గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీశాడు. అండ్ డెఫినెట్ గా మీరు అందరు చూసిన తర్వాత ఇంకా మీకు అర్థం. నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్స్ అన్ని ఫైనలైజ్ అయ్యండి, ఇంకా ఏది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో త్వరలో ఈ సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ లవ్ అండి, మంచి రొమాంటిక్ కామెడీ కరెక్ట్ గా చెప్పాలి. ఏం లేదండి, బేసిక్ గా టైటిల్ ఒకటే సిమిలర్ టైటిల్. బట్ డెఫినెట్ గా ఆ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు అన్ని నచ్చుతాయండి, అందుకని చేస్తున్నాను. ఈ కథ ఇప్పుడు బేసిక్ గా ఎగ్జైట్ చేయాలి కదండి మనం, అలా ఎగ్జైట్ చేసింది ఈ కథ. సో ఏ కథ అయినా ఎగ్జైట్ చేస్తే తప్పకుండా చేస్తాం. లేదండి, ఇది ప్రాపర్ అంటే సుందరకాండకి మనం ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఒక అందమైన కథ అండి. సో అక్కడ వరకే అండి, దీనికి మైథాలజీకి ఏం సంబంధం లేదు.